భాగంలో మనం చూసినాము కాపరితో మనకు ఉండేటువంటి వ్యక్తిగతమైనటువంటి సంబంధము రక్షణ అనేటువంటిది మనం చూసాం. And secondly, Psalm 23 verse 2. రెండవదిగా కీర్తన 23 రెండవ వచనం. You maketh me to lie down in green patches. You leadeth me beside the still waters. పచ్చిక చోట్లను ఆయన నన్ను పరుడు చేస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తున్నాడు. So we see here the green patches of the shepherd called the scriptures. ఇక్కడ మనం చూస్తాం కదా కాపరి యొక్క పచ్చిక గల చోట్లు లేఖనములు. The green patches always relates to the word of God. పచ్చిక గల చోట్లు అనేసరికి ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యాన్ని గురించి అది చూపిస్తుంది. It is good to know that the sheep can't grasp where the green patches are found located geographically. భూమి పై చూసినప్పుడు ఎక్కడ పచ్చిక మైదానాలు పచ్చిక బయలు ఉన్నాయి అనేటువంటిది గొర్రెలకు తెలియకపోవడం మంచిదే. తెలీదు. That's the reason as to why the shepherd leads them to the green patches. ఆచార చేతనే కాపరి పచ్చిక గల చోట్లలోనికి ఆ గొర్రెలు నడిపిస్తాడు. This shows that he is more attached to the sheep, and they wanted the sheep should always be fed completely. ఇదేం చూపిస్తుందంటే ఆయన ఎప్పుడు కూడా గొర్రెలతో చాలా సన్నిహితంగా ఉండేటువంటి కాపరి ఆ గొర్రెలు ఎల్లప్పుడు కూడా సమృద్ధిగా పోషించబడాలనేటువంటిది ఆయన ఆశ. It's he who is making the sheep to lay down on green patches. ఆయనే పచ్చిక గల చోట్ల గొర్రెలు పరుడు చేసేటువంటి వాడు ఆయనే. They are not dry patches. ఇది ఎండిపోయినటువంటి చోట్లు కాదు. He is not leading them into the desert. ఆయన ఎడారిలోకి వారిని నడిపించలేదు. He is not leading them to some other place where the sheep cannot feed on. మరి గొర్రెలు మేత దొరకనటువంటి స్థలానికి వాటిని నడిపించట్లేదు. But he is leading right to the place where the feeding is available for the sheep. గొర్రెల నిమిత్తమై ఎక్కడైతే వారి తినే మేత దొరుకుతుందో అలాంటి చోట్లకి వాటిని నడిపిస్తున్నాడు. So the green patches speak about the scriptures. కాబట్టి పచ్చిక గల చోట్లు అంటే లేఖనాల గురించి మాట్లాడుతుంది. So as soon as we are born again, we have to feed on the word of God. మనం తిరిగి జన్మించిన వెంటనే దేవుని వాక్యాన్ని మనం తినేటువంటి వారుగా భుజించే వారుగా ఉండాలి. This should actually navigate our Christian walk. నిజానికి ఈ వాక్యమే మన క్రైస్తవ నడకను నడిపించేటువంటిదిగా ఉండాలి. We all know that Psalm 119 talks about the efficacy in the word of God. అందరూ తెలిసినట్టుగా కీర్తన 119 దేవుని యొక్క వాక్య ప్రశస్తతను గురించి మాట్లాడుతుంది. It is the lamp and is as well as the light for all of us to move on. ఆయన మనం ముందుకు కదిలి వెళ్ళే దాని కొరకే ఆయన వెలుగై ఉంటున్నాడు, ఆయన దీపమై ఉంటున్నాడు. We see in the book of Deuteronomy, the Lord has given instructions through Moses as to how the kings who are appointed and anointed by God have to take care of the word of God. చూస్తాము ద్వితీయోపదేశ కాండంలో మరి అభిషేకించినటువంటి రాజులైన వారు ఏ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని గురించి వారు వివరించాలా దేవుని వాక్య విషయంలో అనేది మోషే ఆయన రాస్తాడు. We all know that the kings are divided into two parts. మనందరికీ కూడా తెలుసు రాజులు రెండు భాగాలుగా విభాగించబడ్డారని. Perhaps you may have been knowing about this classification as well. బహుశా ఈ ఇలా విభాగించబడ్డారు గురించి తెలియకపోవచ్చు. I was in the US way back in 2002 for the first visit. నేను 2002 సంవత్సరంలో మొదటిసారిగా అమెరికా దేశానికి నేను వెళ్ళాను. So I have been attending to my scientific work over there. అక్కడ శాస్త్రీయపరమైనటువంటి ఇక్కడ మరి నా క్లాస్ జరుగుతున్నటువంటి పరిశోధన దానికి వెళ్ళాము. And I have a contemporary classmate over there. అక్కడ నా సమకాలీకుడు నా యొక్క స్నేహితుడు చదువుకునే ఆయన ఉన్నాడు. He was married and blessed with 2 kids, sons. ఆయనకి వివాహం అయింది. అంటే తక్కువ మంది ఉంటారు. How come you say that exactly right answer? ఎట్లా ఖచ్చితంగా జవాబు సరిగ్గా చెప్పగలిగారు. ఇంత ఖచ్చితంగా కరెక్ట్ జవాబు ఎట్లా చెప్తుంది? So there are at least 33 bad kings. కనీసం 33 చెడ్డ రాజులు ఉన్నారు. So strange and shocking to know that there are only 9 good kings. అయితే ఎంతో ఆశ్చర్యం కలిగించేటువంటి సంగతి ఏంటంటే కేవలం 9 మంది మంచి రాజులు గుంపులో ఉన్నారు. What made them to be considered good and what made them to be considered bad? వారు మంచివారు లేక చెడ్డవారు అనేటువంటి ఆ ప్రజల తేడా ఏంటి వారికి కలిగించింది? It is the respect and the honor that due to the word of God. వారు దేవుని వాక్యానికి ఎలాంటి గౌరవం ఎలాంటి మన్నన ఇస్తారో దాని మీద ఆధారపడింది. If they give honor to the word of God both in reading and as well as keeping the word of God, they are considered to be good because they read the
people of Israel according to the plan and the purpose of God. దేవుని యొక్క వాక్యాన్ని వారు చదివి దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించినట్లయితే వారు మంచి రాజులుగా పరిగణించబడ్డారు. ఎందుకంటే దేవుని వాక్యానుసారంగా దేవుని ప్రజలైన ఇశ్రాయేలుని వారు పరిపాలించారు కాబట్టి. You all know that the first king of Israel is itself a very bad one. మీ అందరూ తెలిసినట్లుగా ఇశ్రాయేల్ దేశం మొదటి రాజే ఆయన చాలా చెడ్డ రాజు. You all know that his name is called Saul. మీ అందరికీ తెలుసు ఆయన పేరు సౌలు. He knows the word of God, ఆయనకి దేవుని వాక్యం తెలుసు. but he was not able to keep up the word of God on daily basis. అయితే దేవుని వాక్యము తన అనుదిన జీవితంలో ఆయన మాత్రం కూడా దాని ప్రకారం జీవించలేకపోయాడు. And the second king of Israel, you know that is David. He is considered a good one. తర్వాత ఇశ్రాయేలు రెండవ రాజు మీద తెలుసు దావీదు. ఆయన మంచి రాజు అని మనం ఎరుగుదాం. This is not my words, but written in the book of Deuteronomy, chapter 17. ఇవి నా మాటలు కాదు కానీ దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డాయి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 15వ వచనం. Thou shalt in any wise set him king over thee, whom the Lord thy God shall choose, one from among thy brethren shall thou set king over thee. Thou mayest not set a stranger over thee, which is not thy brother. నీ సహోదరులలోనే ఒకరిని నీ మీద రాజుగా నియమించుకున్నాను. నీ సహోదరులు కాని అని నీ మీద నియమించుకోవద్దు. So, while this Deuteronomy was written, the king has not been appointed there. ఈ ద్వితీయోపదేశకాండం రాయబడిన సమయంలో వారికి రాజు అనేటువంటి వాడు నియమించబడలేదు. But the superscript on the 14th verse says in the English Bible the guidelines for a king for Israel. అయితే 14వ వచనం పైన ఇంగ్లీష్ బైబిల్ ఉన్నట్లయితే ఇశ్రాయేల్ దేశపు రాజులు జీవించేదాని కొరకైనటువంటి నియమ నిబంధనలను చూస్తాం. And what is the guideline? ఏంటి ఆ నియమ నిబంధనలు? Here we see in verse 16. 16వ వచనంలో He shall not henceforth return no more that way. అతడు ఇక మీదట మీరు ఆ త్రోవను వెళ్ళకూడదు. And in 18 we see 18లో చూస్తాము that he shall write him a copy of this law in a book out of that which is before the priests the Levites. లేవీయులైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథమును చూసి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు రాసుకున్నవారను. It says that he has to write. అని రాయబడింది ఆ తను రాసుకోవాలి. Do you think that a king has a time to write the word of God, and especially the law in those days? కనుక మరి దేవుడు ఒక రాజు అన్నప్పుడు దేవుని వాక్యము అధినాలు ప్రత్యేకంగా ధర్మశాస్త్రం రాయడానికి సమయం ఉంటుంది అనుకుంటారా? Even we have no jobs and no proper working, but still we do say that I don't have time to read the word of God anyway. మనకైతే అసలు పని ఉండదు పాట ఉండదు అయినా కూడా దేవుని వాక్యం చదవడానికి సమయం లేదు అంటారు. But the guidelines of the king says that he has to write the law by himself. అంటే రాజుకు నియమబడినటువంటి నియమ నిబంధనలు ఆయన తన చేతితో దేవుని యొక్క వాక్యాన్ని ధర్మశాస్త్రం రాసుకోవాలి. In those days there was no soft copy or computer. ఆ దినాల్లో కంప్యూటర్స్ కానీ సాఫ్ట్ కాపీ లేదు. So no Google as well. గూగుల్ కూడా లేదు. He has to write by himself. ఆయనే తన సొంతగా రాసుకోవాలి. He cannot marshal the scribes to write the word for himself. అక్కడ మరి శాస్త్రులు ఏంటంటే వారిని నాకు రాసి పెట్టని అడగలేడు. He should not do that. అది చేయకూడదు. He is not ordained to do that. అలా చేసేదానికి అధికారం కూడా లేదు. So the first thing is he has to write the word of God as soon as he becomes the king. కాబట్టి మొదటి సంగతి ఏంటంటే తన రాజుగా అయిన వెంటనే ధర్మశాస్త్ర గ్రంథాన్ని తన చేతితో రాయాలి. And secondly, రెండవది verse 19, 19 that he may learn to fear the Lord his God, to keep all the words of this law and these statutes to do them. మనకి 22 చివరిలో ఉంచండి. తన దేవుడిని యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ కట్టడలను అనుసరించి నడవ నేర్చుకున్నటకు. So number 2, he has to read and keep it. కాబట్టి రెండవది ఏంటంటే దాని వాక్యాన్ని చదవాలి, ఆ వాక్య ప్రకారం జీవించాలి. How long he has to read? ఎంతకాలం చదవాలి? The Bible says that he has to read the word of God until his death. దేవుని వాక్యంలో రాయబడింది బ్రతుకు దినములన్నిటిలో ఆ గ్రంథం చదువుతుండవలెను. These are the 3 classic guidances. ఇవి మూడు చాలా శ్రేష్టమైనటువంటి First, he నియమాలు. has to write. మొదటిగా రాసుకోవాలి. Secondly, he has to read and keep it. రెండవదిగా తాను చదవాలి, తర్వాత దాని ప్రకారం గైకొనాలి. Thirdly, he has to read it until he dies. మూడవదిగా మనం చూసినప్పుడు దాన్ని చదవాలి. జీవితకాలం అంతా చదవాలి. If he misses this, అది ఎప్పుడో తప్పిపోతుంది. there is also what's it called chastisement written in the book of Ezra.
ఎజ్రా గ్రంథంలో దానికి శిక్ష ఏంటనేది రాయబడింది. I am not showing you that reference anyway because I don't like you to come to the chastisement or punishment. మీకు అలాంటి శిక్ష పడకూడదు, లేక మీకు ఆ శిక్ష రావాలని నాకు ఇష్టం లేదు కాబట్టి ఆ వచనం నేను మీకు చూపించట్లేదు. But to make sure that you are the kings and priests in the New Testament because Jesus shed his precious blood for us. అయితే యేసుడు వారు మన నిమిత్తమై తన ప్రశస్తమైన రక్తం కార్చాడు కాబట్టి కొత్త నిబంధన యుగంలో ఉన్నటువంటి మీరు రాజులు, యాజకులు అని గుర్తించాలి. We are all kings. మనమందరం రాజులు. So we have to follow these guidelines as well. మనం కూడా ఈ నియమ నిబంధనలు పాటించాలి. So it doesn't mean that you should write the whole Bible by your hand. అంటే చేతితో మన బైబిల్ గ్రంథం అంతా రాసుకోవాలని కాదు. Somebody has labored and the Bible is in our hand in our own language. ఎవరు ప్రయాసపడినటువంటి కాలం చేస్తే బైబిల్ మన సొంత భాషలో సొంత చేతిలో వచ్చేసింది. They have set their life before the Lord and sacrificed their life too in order to get this Bible for us. మన నిమిత్తమై మన భాషలో బైబిల్ ఇంటికి రావడానికి కొరకై ప్రభు నిమిత్తమై తమ జీవితాన్ని అలాంటివి సమర్పించుకోవాలి. Two things we can do. అయితే రెండు సమన్వయం We చేయాలి. have to read this word until our life, మన బ్రతుకు end of the life. మన బ్రతుకు దినములను దేవుని వాక్యాన్ని చదవడం. And secondly, we have to follow or keep the word of God. రెండోదిగా దేవుని యొక్క వాక్యం వెంబడిస్తూ This is how the king has to showcase himself in the kingdom of God because he is called by King of Kings. మరి ఈ విధానంలో రాజులకు రాజుగా ఉన్నటువంటి ఆయన చేత పిలువబడినటువంటి కారణం చేత రాజు తన రాజ్యములో ఈ రీతిగా తాను జీవించాల్సిందే. So these are the green patches given for us. కాబట్టి మనం కూడా పిలువబడినటువంటి పచ్చగా కలిగినటువంటి So we have to agree, we have to meditate upon the word of God. అంతేతే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించాలి. And we have to feed on it. దేవుని యొక్క వాక్యములను పోషించాలి. We have to feast on it. దేవుని యొక్క వాక్యం విందును ఆరగించాలి. So many times we do not like to read the word of God. చాలా పర్యాయాలు దేవుని వాక్యం చదవడం మనకి ఇష్టం ఉండదు. Some people say that read 5 chapters, 10 chapters, 15 chapters of the whole book. That's fine. కొంతమంది 5 అధ్యాయాలు, 10 అధ్యాయాలు, 15 అధ్యాయాలు పూర్తి పుస్తకం అలా చదవని చెప్తారు. బాగుంది. If that's possible, you can do that. But reading all such a book in every day sometimes exhaustive exercise. మరి ఒకవేళ మీకు అలా వీలంతా చేయండి. అయితే ఒక పుస్తకం అంతా పూర్తిగా ఒక దినాన్ని చదవడము చాలా ప్రయాసంతో కూడినటువంటిది. That you can make a portion for every day that we call it as a daily portion. అయితే మనము మన యొక్క దిన భాగము అని చెప్పేటువంటి ఒక భాగాన్ని ప్రతి దినం కొరకే మనం కేటాయించుకోవచ్చు. And see that the Lord may speak to you as you read the word of God. దేవుని యొక్క వాక్యం మీరు చదువుతూ ఉంటుండగా దేవుని యొక్క స్వరము మీరు వినేటట్టుగా చూసుకోవాలి. If you are not arrested by the word of God which you read on that day, which is called your daily portion, it means that you are missing the voice of God. మీరు ఆ దినాన్ని మీరు చదివేటట్టు దిన భాగము దేవుని యొక్క వాక్యము పైన మీ దృష్టి రావట్లేదు అంటే దేవుని స్వరము మీరు వినే విషయంలో తప్పిపోతున్నారని అర్థం. So make sure that the Holy Spirit has to arrest you while you are reading your daily portion. అందుచేత మీ దిన భాగాన్ని చదువుతున్నప్పుడు దేవుని పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యం వైపు మీ దృష్టి ఆకర్షించేటట్టు చూసుకోవాలి. That's really a great